హలో అండి. ఈరోజు వీడియో అయితే నా నైట్ కిచెన్ క్లీనింగ్ రొటీన్ అదంతా కూడా మీతో పాటు షేర్ చేసుకున్నాను. 8 నుంచి 10:30 ఇలా అయిపోద్ది కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి. ఇంకా నైట్ లంచ్‌లోకని చెప్పి టమాటో చట్నీ అయితే చేసేసాను. రైస్ పెట్టేసాను. మార్నింగ్ అయితే ఇవి చేసుకున్నామనమాట. కొద్దిగా మిగిలాయన్నీ. పులావ్, కొద్దిగా ఆలు కుర్మా అలానే రైతా అవైతే చేశాను. ఇంకా కొద్దిగా ఉంటే అవన్నీ సైడ్‌కి తీసి ఈ విధంగా పెట్టేశాను. ఇంకా నైట్‌కైతే ఈ విధంగా టమాటో చట్నీ చేసుకున్నాము. మాకు చాలా ఇష్టం అనమాట. ప్లెయిన్‌గా టమాటో చట్నీ చేసుకొని రైస్‌తో తినేస్తాము. ఇంకా లంచ్ అది చేసిన తర్వాత నేను కిచెన్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను. మార్నింగ్ లేసేసరికి చాలా ప్రశాంతంగా ఉంటది. నైటే కిచెన్ అది క్లీన్ చేసుకున్నామంటే. ఒక్కొక్కసారి మార్నింగ్ లేవడం లేట్ అయినా సరే ఇంకా కిచెన్ పని ఉండదనమాట. కిచెన్ ఇలానే వదిలేసి పడుకుని పోయామంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోద్ది మార్నింగ్ లేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే. ఈ కొత్తిమీర అయితే ఇంటి దగ్గర వేశాను కదా! ఇంక అదే అనమాట. మొత్తం ఈ మధ్యన గాలులకి వాటికి చుట్టుకుపోయింది. ఇంకొద్దిగే ఉంటే ఈ టమాటో చట్నీలోకి అయితే వేసేస్తున్నాను. ఈ లాస్ట్‌లో ఈ కొద్దిగా వేసుకుంటే ఆ స్మెల్‌తో బావుంటదనమాట ఈ చట్నీ. ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. కొద్దిగా టమాటో చట్నీ ఉంటే చిన్న గిన్నెలో తీసి బయటైతే పెట్టేశాను. ఇంకా మట్టి కుండనైతే నేను నార్మల్‌గా సోప్ పెట్టేసి వెంటనే క్లీన్ చేసేస్తాను. నార్మల్‌గా అయితే మీరు సాల్ట్, బేకింగ్ సోడా ఇలాంటివి ఏవైనా ఏసైనా క్లీన్ చేసుకోవచ్చు. సోప్‌తో క్లీన్ చేసుకుంటే ఏంటంటే వెంటనే వాష్ చేసేయాలి. అలా ఉంచేయకూడదు. ఈ విధంగా మంచిగా రుద్దేసిన తర్వాత వెంటనే వాష్ చేసేసామంటే ఇంకా సోప్ అది కుండది అబ్జర్వ్ చేయకుండా ఉంటదనమాట. లేదు అనుకుంటే మీరు కొద్దిగా నిమ్మరసం, సాల్టు లేదా బేకింగ్ సోడా ఇలాంటివి ఏవైనా ఏసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఈ విధంగా మట్టి కుండను క్లీన్ చేసి సైడ్‌కి పెట్టేసి మిగతా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను.
గిన్నెలన్నీ ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ప్లాట్‌ఫామ్, స్టవ్ అంతా కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్‌లోకి వస్తాం కనుక హాయిగా అనిపిస్తది. మళ్ళీ ఫుల్లుగా చెత్త చెత్తగా అలాగే కిచెన్ తినేసి పడుకుని పోయామంటే మార్నింగ్ లేసేసరికి ఇంకా లేజినెస్ ఉంటదనమాట. ఇంకే పనులు కూడా చేయాలనిపించదు. అలానే మార్నింగ్ హడావిడిగా ఉంటది కదా! మళ్ళీ ఇదొక పని ఎక్స్ట్రా అయితదప్పుడు. మార్నింగ్ లేసి ఇవన్నీ చేసుకోవాలంటే. అదే నైటే చక్కగా చేసి పడుకున్నామంటే చక్కగా హాయిగా ఉంటది. నైట్ మంచిగా నిద్ర పడతది. మార్నింగ్ లేచేసరికి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా సింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి ఇంకెక్కడ ఒక నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఈ విధంగా చూసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తదో. మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా కిచెన్ కనిపిస్తే సరిపోద్దనమాట. మార్నింగ్ మంచి ఎనర్జీ వస్తది పనులు చేయడానికి కూడా. నాకు నైటే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకోవడం అలవాటు. కొంతమందికి మార్నింగ్ కూడా చేసుకునే అలవాటు ఉంటది. ఇక్కడితో కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాల్ రూమ్‌లో ఉండే సోఫా ఇవన్నీ కూడా ఒకసారి సెట్ చేసి అయితే పెట్టేస్తాను.
ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా డైలీ నైట్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. నా నైట్ రొటీన్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలానే నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.